ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను చదివినటువంటి వాక్య భాగంలో ప్రభు ఈ మాట అన్ని జనులతో చెప్పట్లేదు గాని తనను అనుసరిస్తున్నటువంటి తన జనాంగంతో స్పష్టంగా తెలియచేస్తున్నారు. ఇక ఆయన శిలువ మరణమునకు దినాలు ఆసన్నమైనవన్న సంగతి ఎరిగి శిష్యులను బలపరుస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు, ప్రోత్సాహపరుస్తున్నారు, ఉజ్జింపచేస్తున్నారు. ఏ విధంగా మీకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, మీరు దీవించబడతారు, మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ స్థలం మీకు అనుగ్రహించబడుద్ది, మీకు ఆరోగ్యం వచ్చేసిద్ది, మీకు సంతోషం వచ్చేసిద్ది, మీరు గొప్ప గొప్ప కార్యాలను చేసేస్తారు, మీకు అందరూ సన్మానాలు చేస్తారు, మిమ్మల్ని సింహాసనాల మీద ఎక్కించి మీ పాలన కింద అందరూ ఒదిగి ఉంటారు, మీ మాటకు అందరూ లోబడతారని ప్రభు సెలవివ్వలేదు. వారితో చెప్పిన మాట ఏదనగా లోకములో మీకు శ్రమ అనేటువంటి ఒక వారసత్వపు స్వాస్థ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించి ఉన్నారు. శ్రమ లేనిదే జయము లేదు. ప్రభు అంటున్నారు నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్తున్నారు. పైనేమో లోకములో మీకు శ్రమ అని అంటున్నారు. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే లోకములో నుండి మనకు శ్రమలు వస్తాయి, కానీ లోకాన్ని జయిస్తే ఇక ఎక్కడి నుండి వస్తాయి శ్రమలు? అందుకే దేవుడు ఒక మర్మమై ఉన్నటువంటి జయమును గురించి తెలియచేస్తున్నారు. లోకములో మీకు శ్రమ కలుగుద్ది, అయితే మీరు లోకాన్ని జయిస్తే తప్ప ఆ శ్రమలో నుండి మీరు తప్పించబడలేరు, ఆ శ్రమను మీరు కాళ్ళ క్రింద త్రొక్కలేరు అని తేటగా తెలియచేస్తూ ఉన్నారు. అందుకే ధైర్యము తెచ్చుకొని ఉండండి. మీరు లోకాన్ని జయించే ఆ దిశగా మీరు సాగిపోండి. లోకాన్ని జయించలేకపోతే శ్రమ మిమ్మల్ని జయిస్తుంది, శోధన మిమ్మల్ని జయిస్తుంది, లోకం మిమ్మల్ని జయిస్తుంది, మిమ్మల్ని ఆత్మీయ స్థితిలో నుండి ప్రక్కకు నెట్టివేస్తుంది, చీకటి త్రోవలో చక్కగా నడిపిస్తూ ఉంటుంది. కనుక మీరు లోకమును జయించాలని ప్రభు సెలవిస్తున్నారు. ప్రభు కూడా లోకంలో శ్రమలు వచ్చినాయి, ఆకలి తప్పులు కలిగినాయి, ఆయన కూడా శరీర బలహీనత వచ్చింది, ఆయన కూడా నిందలు అవమానాలు వచ్చినాయి, ఆయనకు కూడా నమ్మించి మోసం చేసేవారు ఎదురయ్యారు, కపట సహోదరులు ఎదురయ్యారు, ఆయనకు కూడా వ్యతిరేకతలు ఎదురైనాయి, ఆయనకు కూడా ప్రేమానురాగాలు కరువైనవి, ఆయన కూడా వాత్సల్యతకు దూరం అయిపోయాడు. అన్ని కోణాల్లో ఆయన శ్రమను అనుభవించారు. అయితే వీటన్నిటిలో ఆయన చెప్తున్న మాట నేను లోకాన్ని జయించి ఉన్నాను. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, మనం లోకంలో ఉన్నాం, క్రీస్తు సాక్షులుగా నిలబడి ఉన్నాము, పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి ఉన్నాము, మేము దేవుని కొరకు ప్రార్థన వీరులము, ప్రార్థన యోధులము అని చెప్పుకునేట మట్టుకు కాదు గాని ఈ లోకంలో వచ్చేటువంటి శ్రమలను సహించే స్థితిలో నుండి దానిని జయించే స్థాయిలోకి మనం రావలసి ఉన్నది. సులువుగా చిక్కులు పెట్టే పాపములను గుర్తించాలి, సాతాను యొక్క కుయుక్తులను గుర్తించాలి, వాడి తంత్రాలను గుర్తించాలి, రాబోతున్న శ్రమను గుర్తించాలి. వీటన్నిటిని గుర్తించి మనము జయించాలి. ఇక్కడ మనం ఇంకో విషయాన్ని గమనిస్తాం. నేను లోకమును జయించి ఉన్నాను అని ప్రభువు చెప్పడంలో దాగినటువంటి ఆంతర్యం ఏమై ఉన్నది? నిజంగా ఆయన ఎవరితో యుద్ధము చేసి జయించాడా? నిజంగా ఎవరినైనా ఆయన కొట్టాడా? నిజంగా ఆయన ఎక్కడన్నా యుద్ధాలకు వెళ్లి జయించాడా? వారి సింహాసనాలను ఆయన అధిష్ఠించాడా? వారిని ఓడించాడంటే అలాంటిది ఏదీ జరగలేదు. కానీ ప్రభు అంటున్నారు నేను లోకాన్ని జయించాను అని అంటున్నారు. దాని అర్థం యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపడంబము. ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడంబము. వీటి ద్వారానే శోధనలు, సాతాను క్రియలు మన మీద ఎగసి పడుతూ ఉంటాయి. అయితే మనం ఈ లోకాన్ని జయించినట్లయితే అవి మన పాదాల క్రిందకు అనగదొక్కబడతాయి. శరీరాశను, నేత్రాశను, జీవపడంబమును జయించకపోతే దేవుని యొక్క ధైర్యాన్ని పొందుకోలేము, దేవుని యొక్క శక్తిని పొందుకోలేము, దేవుని ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలను పొందుకోలేము, దేవుని జీవించినటువంటి ఆ జయ జీవితాన్ని మనం పొందుకోలేము, దేవుని రాజ్యానికి అసలే వారసులము కాలేము. అందుకే ప్రభు అంటున్నారు నేను లోకాన్ని జయించాను, మీరు లోకాన్ని జయించగలగాలి. అప్పుడు మాత్రమే మీరు ధైర్యంగా ఈ లోకంలో నా సాక్షులుగా నిలబడగలుగుతారు. శరీరాశను మీరు జయించాలి, నేత్రాశను జయించాలి, జీవపడంబమును జయించాలి. తేటగా ఒక మనిషి ఈ లోకంలో జీవించడానికి కావాల్సినటువంటి దీనత్వమును గురించి ఆయన సెలవిస్తున్నారు. ఈ మూడు కూడా దీనత్వానికి విరుద్ధమైనటువంటి క్రియలు. శరీరాశ దీనత్వానికి విరుద్ధమైనది, కావాల్సింది కోరుకునేది, దాన్ని పొందుకోవడానికి ఏ తుచ్చమైనటువంటి కార్యాలు చేయడానికైనా ముందడుగు వేసేది, మనస్సాక్షిని చంపుకునేది, శరీర కోర్కెలను తీర్చబడడానికి, శరీరాశలు నెరవేర్చబడడానికి ఎంత దిగజారిన పనులు చేయడానికైనా మనస్సాక్షిని చంపుకుని ముందుకు వెళ్ళేది. నేత్రాశ కంటికి కావలసినటువంటి ప్రతిదీ ఏది కూడా మరుగు చేయకుండా అంతా కూడా లోతుగా చూడడానికి ఎల్లప్పుడూ
ఎల్లప్పుడూ తెరిచి ఉండేది. ఇది దీనత్వానికి విరుద్ధమైనది. దీనులు దేవుని దగ్గర మౌనులై ఉంటారు. నేత్రాశ కలిగిన వారు దేవుని విడిచిపెట్టి దేవుడు సృష్టించిన సృష్టిలో ఉన్న వాటిని చూస్తూ ఉంటారు. కానీ దీనత్వం కలిగిన వారు దేవుని యొద్ద తలముంచుతారు, దేవుని చిత్తం చేయడానికి ఒదిగి ఉంటారు. కానీ ఈ నేత్రాశ కలిగిన వారు దేవుణ్ణి తప్ప అందరినీ చూస్తారు. దేవుణ్ణి తప్ప లోకంలో ఉన్న ప్రతి పాప ఇచ్చెలకు వారి నేత్రాలను అప్పగిస్తారు. ఇది నేత్రాశ, జీవపడంబము. దేవుణ్ణి చూపించడానికి దేవుని దగ్గర దీనులముగా పసిబిడ్డ వలె ఒదిగి తగ్గించుకొని ఉండవలసినటువంటి స్థితిలో ఈ జీవపడంబం అస్సలు ఉండదు. ఇది దీనత్వానికి విరుద్ధమైనది. ఎంతసేపటికి నా జ్ఞానమే నేను ఇలా వాక్యం చెప్పగలిగాను, నా జ్ఞానమే నేను ఇలా పాట పాడగలిగాను, నా జ్ఞానమే నేను ఇలాగ అందరికీ ప్రార్థన చేయగలిగాను, నా జ్ఞానమే ఎదుటి వారికి స్వస్థతను వచ్చింది, నాలో ఉన్న శక్తి, నాలో ఉన్న ప్రభావమే, నాలో ఉన్న బలమే అని ఎంతసేపటికి వారి యొక్క జీవమును గూర్చినటువంటి డంబాన్ని, కార్యాన్ని గూర్చినటువంటి డంబాన్ని తెలియచేస్తూ ఉంటారు. అది దీనత్వానికి విరుద్ధమైనది. ప్రభువు నేర్పించినటువంటి పాఠ్యం దీనత్వం. ప్రతి కార్యం, ప్రతి ఒక్క విజయం వెనుక మనం పలకవలసినటువంటి ప్రతినాదం ఏదనగా ఇది నా దేవుని కృపచేత కలిగినది అని. ఆయనకు మహిమ ఆరోపించకుండా స్వకీర్తి కొరకు డంబాలతో ముందుకు వెళ్తే అది ఎన్ని మీటింగ్స్ పెట్టినా, ఎంతమందికి బాప్తీసాలు ఇచ్చినా, ఎంతమందికి భోజనాలు పెట్టినా, ఎంత విలువైనటువంటి కానుకలు ఇచ్చినా, ఎంత ఆడంబరాలతో సభలో సిద్ధపరిచిన మొత్తం శూన్యమే. జీవపు డంబమును పక్కన పెట్టకపోతే, దీనత్వం ధరించుకొనకపోతే మొత్తం శూన్యమే. లోకాన్ని జయించలేని నిస్సహాయ స్థితిలో లోకం ఎదుట సాగిలి పడిపోయిన వారే అని వాక్యము తేటగా మనకి సెలవిస్తున్నది. కనుక ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, మనం లోకంలో ఉన్నటువంటి ఈ శరీరాశను, నేత్రాశను, జీవపు డంబమును జయించాలి. ఇవి ఎంతసేపటికి మనిషికి కావలసినటువంటి ఆహారమును గూర్చి, మరియు విలువైన వస్త్రాలను గూర్చి, రమ్యతను గూర్చి, అందాన్ని గూర్చి, ధనమును గూర్చి, వ్యామోహాలను గూర్చి, లోక పాపాలను గూర్చి ఎప్పుడు యోచిస్తూ ఉంటాయి ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అదే మనం ఆయన దర్శనాన్ని మనం కనునిదట పెట్టుకున్నట్లయితే మనము దీనత్వమును కలిగి ఉన్న వారంగా ఉంటాం, మరియు లోకమును జయించి ఉన్న వారంగా ఉంటాం. మరొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఈ లోకాన్ని జయించడానికి మనకి పరాక్రమం అవసరం లేదు. ఈ లోకాన్ని జయించడానికి మనకు బల శౌర్యములు అక్కర్లేదు. ఈ లోకాన్ని జయించడానికి మనకు దండు అవసరం లేదు. ఈ లోకాన్ని జయించడానికి మానవ బాంబులు అవసరం లేదు. ఈ లోకాన్ని జయించడానికి లోకంలో ఉన్నటువంటి ఏ శక్తి కలిగినటువంటి ఆయుధాలు మనకు అక్కర్లేదు. మనకు ఉన్నటువంటి ఒకే ఒక్క ఆయుధం ఈ లోకాన్ని జయించడానికి దేవుని ఎదుట విధేయత, దేవుని ఎదుట దీనత్వం కలిగి ఉండటం మాత్రమే. ఆయన అన్నారు, లోకంలో మీకు శ్రమ వస్తుంది, అయితే శ్రమ కలిగినప్పుడల్లా మీ శక్తిని ఉపయోగించి జయించండి అని ప్రభు చెప్పలేదు. మీకు శ్రమ వస్తుందా, మీరు దీనత్వమును నేర్చుకోండి. మీకు శ్రమ కలిగిందా, మీరు విధేయతను కలిగి ఉండండి. మీకు శ్రమ కలిగిందా, నేను జయించి ఉన్నాను ఆ దీనత్వంలో నుండే అని నన్ను మీరు కనునిట పెట్టుకోండి అని ప్రభు సెలవిస్తున్నారు. దీనిని బట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి. నా ఎదుట దీనత్వమును, విధేయత కలిగిన వారు లోకంలో జయించే శక్తిని నేను వారికి ఇస్తాను. మరొక విషయాన్ని మనం గుర్తించినట్లయితే ప్రభు అంటున్నారు, నేను లోకాన్ని జయించి ఉన్నాను గనుక మీరు లోకాన్ని జయించండి అంటారు. దాని అర్థం మనం సైతం ఈ లోకాన్ని జయించగలము. ఈ శరీరాశను, నేత్రాశను, జీవపు డంబమును జయించగలము. లోకంలో ఉన్నటువంటి ఈచ్ఛలను జయించగలము. మనము క్రైస్తవులము. దేవుడట్టి శక్తిని, ఆధిక్యతను, బలమును ఆయన మనకు అనుగ్రహించున్నాడు. ఆత్మశక్తిని అనుగ్రహించున్నాడు. కేవలం ఆయన ఎదుట మనము కనపరిచేటువంటి విధేయతను బట్టి, దీనత్వాన్ని బట్టి మాత్రమే. ఒకవేళ నా జ్ఞానము చేత, నా ధనమును బట్టి, నా అందాన్ని బట్టి, నా పలుకుబడిని బట్టి, నా అధికారాన్ని బట్టి, నాకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి ఇవన్నీ చేశానని గొప్పలు, డంబాలకు అవకాశం ఇస్తే వారు శ్రమలో పడి ఉన్నారు, లోకము కింద ఓడి ఉన్నారు, క్రీస్తును ఎరుగకై ఉన్నారు, ఆయనను చూడకై ఉన్నారు. ఆయన సాక్షులు కానే కాదు, పరలోక రాజ్యానికి అసలు వారసులే కానే కాదు. కనుక మనం లోకంను జయించడానికి శ్రమలను అనుభవిస్తూ దేవుని ఎదుట విధేయతను, దీనత్వమును నేర్చుకుని ఉందాం. ధైర్యము తెచ్చుకొని లోకాన్ని జయిస్తాం. ఆయన మనకు జయం ఇవ్వడానికి మన ప్రక్కన నిలిచి ఉన్నాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి, కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఇంకను ప్రభువా, ఈ లోకంలో మాకు శ్రమ అని, అయితే ఈ లోకాన్ని జయించగలిగేటువంటి శక్తి మాకు మీరు ఇచ్చారని మీరు సెలవిచ్చారు. ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశను, నేత్రాశను, జీవపడంబమును జయించాలని మీరు ఎంతో తేటగా తెలియజేసి ఉండగా ఈ వాక్యాన్ని ప్రతి వారము లోకము జయించినట్లుగా విధేయతను, దీనత్వమును కలిగి నీ సాక్షులుగా ప్రజ్వలించినట్లుగా కృప దయచేయండి. ఇంకను వారి ప్రతి అవసరం ఒక్కరు నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.